అందరికీ నమస్కారం. ది రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబుల్డ్ యాక్ట్ ఎనాక్టెడ్ ఇన్ 2016, వికలాంగుల హక్కుల చట్టం 2016. ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యాక్ట్ చేసింది. అందులో ముఖ్యమైనది సెక్షన్ 92. సెక్షన్ 92 ఏం చెప్తుందంటే, మనం చాలాసార్లు అనుకున్నాం, కానీ ఇది చాలా ముఖ్యమైనది. ఎన్నిసార్లు చెప్పినా ఈ సెక్షన్ 92 మీద మనందరం కూడా తెలుసుకోవాల్సిన అంశం ఉన్నది. వైకల్యం కల వ్యక్తులని గేలి చేసినా, వారిపై దాడి చేసినా, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసినా, ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకి ఎలాంటి అన్యాయం చేసినా, వివక్షత చూపించినా, ఎలాంటి వాళ్లకు మానసిక బాధ కలిగించే అంశమైన, అదేవిధంగా వాళ్ళు వాడే సహాయ పరికరాలు, తర్వాత వాళ్ళ నిర్ణయాల మీద ఏదైనా పెత్తనం చేసినా, అంటే ఎన్ని రకాలైనటువంటి వివక్షతలు, దాడులు, వీటన్నిటిపైన 92 సెక్షన్ చెప్తుంది. దాదాపు 6 నెలల నుండి 5 సంవత్సరాలకు జైలు శిక్ష, ఫైన్ 2 కూడా కలిపి వేయచ్చు. అయితే ఈ సెక్షన్ 92 మీద రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల అక్కడక్కడ పోలీస్ స్టేషన్లో, కోర్టుల్లో ఇబ్బందులు అవుతున్నాయి. అయినా కానీ ఇది సెంట్రల్ యాక్ట్, దీనికి ఒక సుప్రీంకోర్టు మ్యాండేట్ రూల్స్ ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్రాలు ఆమోదించినాయి. కావున దీనికి 92 అనేది ఇప్పుడే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యనే క్రిమినల్ చట్టం, బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఉన్నటువంటి క్రిమినల్ సెక్షన్స్ అన్నీ కూడా తీసుకొని వికలాంగుల హక్కుల చట్టం 92కు రెండింటిని అనుబంధం చేసి ఒక గజెట్ రిలీజ్ చేయటం చేసింది. దీనివల్ల ఏమైందంటే, బిఎన్ఎస్ఎస్ని మనం యాడ్ చేయటం వల్ల అన్ని పోలీస్ స్టేషన్లకు, అన్ని కోర్టులకు ఈజీగా సమాచారం అందుతుంది. వికలాంగుల హక్కుల చట్టం అయితే ఎప్పుడో ఒక కేసు, ఎప్పుడో కొన్ని చాలా లిమిట్ కేసులు ఉంటాయి. కానీ బిఎన్ఎస్ఎస్ అంటే రెగ్యులర్ క్రిమినల్ కేసులతో సంబంధం ఉన్న చట్టం కావున దాని సెక్షన్లతోటి 92 సెక్షన్ని యాడ్ చేసి ఒక ప్రత్యేక గజెట్ చేయటం అనేది మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అభినందించవచ్చు. బహుశా మాకు తెలిసినంత వరకు దేశంలో మహారాష్ట్ర ప్రభుత్వమే కొంత ఒక ముందడుగు 92ను అమలు చేయటంలో ఒక గొప్ప ముందడుగు వేసింది అనవచ్చు. దీన్ని మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం బిఎన్ఎస్ఎస్ని యాడ్ చేయటం అనేది ఇది గొప్ప శుభ పరిణామం. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు, తెలంగాణ న్యాయశాఖకు కూడా వికలాంగుల సంఘాల తరఫున, జవాబు టీవీ తరఫున మహారాష్ట్ర మోడల్ని ఇక్కడ అమలు చేయాలి. 92ని ఖచ్చితంగా అమలు చేసి వికలాంగుల యొక్క హక్కులు, వాళ్ళ యొక్క వివక్షత నిరోధం, తర్వాత వాళ్ళ యొక్క ఆస్తుపాస్తుల రక్షణ, మరి వికలాంగుల గౌరవాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా ఉంటాయి. కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.